హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మనందరం విసుగు వచ్చినప్పుడో లేదా సరదా కోసమో ఫోన్లో టీవీలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం. కానీ మీ స్కూల్లో డిటెన్షన్ పడిన టైంలో ఒక పాత వీడియో గేమ్ని టీవీకి కనెక్ట్ చేసి స్టార్ట్ బటన్ నొక్కగానే ఆ గేమ్ మిమ్మల్ని గాల్లోకి లాక్కొని నేరుగా ఒక భయంకరమైన అడవిలో పడేస్తే అంతటితో ఆగకుండా బయట రియల్ లైఫ్లో అమాయకంగా ఉండే ఒక బకెట్ పైత్యం కుర్రాడు ఆ గేమ్లోకి వెళ్లేసరికి ది రాక్, డ్వేన్ జాన్సన్ లాంటి 6 ప్యాక్ మజిల్ మ్యాన్ క్యారెక్టర్లోకి మారిపోతే తన నరాల్లో ఉన్న పవర్ చూసి తానే షాక్ అవుతూ విలన్లను ఆకాశంలోకి విసిరు కొడుతుంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఎస్, హాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైండ్ బ్లోయింగ్ ఫన్ అండ్ అడ్వెంచర్ బ్లాక్ బాస్టర్ మూవీయే జుమాంజీ వెల్కమ్ టు ద జంగల్. ఇందులో మన డ్వేన్ జాన్సన్ తన పవర్, అమాయకత్వం అండ్ కేవిన్ హార్ట్ తో కలిసి చేసిన రచ్చ మామూలుగా ఉండదు. మరి ఆ నలుగురు స్టూడెంట్స్ ఆ భయంకరమైన జుమాంజీ అడవి నుంచి ప్రాణాలతో బయటపడ్డారా లేక అక్కడే గేమ్ ఓవర్ అయిపోయిందా తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్ళిపోవాలి. కథ బ్రాండ్ఫోర్డ్ హై స్కూల్లో మొదలవుతుంది. నలుగురు భిన్నమైన ప్రవర్తన కలిగిన విద్యార్థులు. ఈ నలుగురు చేసిన తప్పుల వల్ల ప్రిన్సిపల్ వారికి స్కూల్ బేస్మెంట్ శుభ్రం చేయాలనే శిక్ష విధిస్తాడు. అక్కడ క్లీన్ చేస్తుండగా వారికి జుమాంజీ అనే ఒక పాత వీడియో గేమ్ కన్సోల్ దొరుకుతుంది. బోర్ కొట్టి దాన్ని టీవీకి కనెక్ట్ చేసి తలో క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. అంతే, గేమ్ నుండి వింతైన శబ్దాలు వచ్చి నలుగురిని డిజిటల్ శక్తి ద్వారా గేమ్ లోని జుమాంజీ అడవిలోకి లాగేస్తుంది. అడవిలో ఆకాశం నుండి పడగానే తమ రూపాలు మారిపోవటం చూసి నలుగురు పిచ్చెక్కిపోతారు. స్పెన్సర్ బలమైన, భయం లేని, వీక్నెస్ లేని మజిల్ హీరో. ఫ్రిడ్జ్ కురచగా ఉండే వెపన్ వ్యాలెట్. బేతాని ఒక లావుపాటి మగ ప్రొఫెసర్. మార్తా డాన్స్ ఫైటింగ్ లో ఎక్స్పోర్ట్ అయిన హాట్ కమాండో. వారి చేతులపై 3 గీతలు ఉంటాయి. గేమ్ లో 3 సార్లు చనిపోతే రియల్ లైఫ్ లో కూడా చనిపోతారని గ్రహిస్తారు. గైడ్ నైజెల్ వచ్చి వారికి గేమ్ మిషన్ వివరిస్తారు. వాన్ పెల్ట్ అనే భయంకరమైన విలన్ పవిత్రమైన జాగువార్ ఐ రత్నాన్ని కొండపై నుంచి దొంగిలించి జుమాంజీని శాపగ్రస్తం చేశాడని, ఆ రత్నాన్ని తిరిగి కొండపై ఉన్న సింహం విగ్రహం కంట్లో పెట్టి జుమాంజీ అని అరిస్తేనే శాపం తొలగి వారు సొంత ప్రపంచానికి వెళ్తారని చెప్తాడు. మిడ్ సీక్వెన్స్ లో విలన్ వాన్ పెల్ట్ మనుషులు భయంకరమైన రైనోలు అండ్ పాముల నుండి తప్పించుకునే క్రమంలో వారికి అలెక్స్ సీప్లెన్ మెక్డోనాన్ అనే పైలట్ క్యారెక్టర్ పరిచయం అవుతాడు. అతను 1996లోనే ఈ గేమ్ లోకి వచ్చి చిక్కుకుపోయాడని, అతను మరెవరో కాదు 20 ఏళ్ల క్రితం ఊరిలో మాయమైన అలెక్స్ అని తెలుసుకొని షాక్ అవుతారు. ఇక అలెక్స్ తో కలిసి వీరంతా ఒక్కో లెవెల్ దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. తమ పాత ప్రాణాలని కోల్పోతూ ఒక్కొక్కరు సాయం చేసుకుంటూ బేతాని తన లైఫ్ ని అలెక్స్ కి ఇచ్చి కాపాడుతుంది. డ్వేన్ జాన్సన్ తన బాడీ పవర్ ని చూసి మొదట భయపడినా తర్వాత తన నిజమైన ధైర్యాన్ని బయటకు తీసి బైక్ చేజింగ్ అండ్ ఫైట్స్ లో విలన్లను నరికి పారేస్తాడు. కరెన్ గిల్లాన్ డాన్స్ ఫైటింగ్ తో సైనికులను మట్టుపెడుతుంది. ఫైనల్ క్లైమాక్స్ లో జాగువార్ కొండ వద్ద విలన్ వాన్ పెల్ట్ తన భయంకరమైన పాముల సైన్యంతో దాడి చేస్తాడు. స్పెన్సర్ మోటార్ బైక్ పై గాల్లోకి లేచి విగ్రహం పైకి చేరుకుంటాడు. కానీ రత్నం కింద పడిపోతుంది. మార్తా తెలివిగా తన ఒక్క లైఫ్ ని త్యాగం చేయటానికి పాముతో కుట్టించుకొని ఆకాశం నుండి కింద పడే లోపు రత్నాన్ని స్పెన్సర్ కి అందిస్తుంది. స్పెన్సర్ ఆ రత్నాన్ని జాగువార్ కంట్లో పెట్టి గట్టిగా జుమాంజీ అని అరుస్తాడు. ఆ వెలుగుకి విలన్ వాన్ పెల్ట్ పాముల్లా మారి నశించిపోతారు. గేమ్ క్లియర్ అవటంతో నైజెల్ వచ్చి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి పంపుతాడు. రియల్ వరల్డ్ లోకి తిరిగి వచ్చాక నలుగురు తమ పాత సాధారణ శరీరాల్లోకి వచ్చేస్తారు. అలెక్స్ కూడా 1996 కాలానికి వెళ్లిపోతాడు. స్పెన్సర్ అండ్ మార్తాలు లవర్స్ గా మారగా ఫ్రిడ్జ్ అండ్ బేతానీలతో సహా నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోతారు. ఇకపై ఎవరికి ఈ ముప్పు రాకూడదని ఆ జుమాంజీ కన్సోల్ ను ఒక పెద్ద రాయితో పగలగొట్టడంతో సినిమా సంతోషంగా ఎండ్ అవుతుంది. సో ఇదండి డ్వేన్ జాన్సన్, కెవిన్ హార్ట్ అండ్ జాక్ బ్లాక్ లా క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన జుమాంజీ వెల్కమ్ టు ది జంగల్ సినిమా ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.